హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో యూజ్ ఇట్ టు ఎలా ఉపయోగించాలో స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణంతో సహా ఈజీగా నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేస్తే నేనేం చెప్తున్నానో మీకు సరిగా అర్థం కాదు. యూజ్ ఇట్ టు అంటే గతంలో ఒక పని జరిగేది అని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఈ యూజ్ ఇట్ టుని ఆక్సిలరీ వర్బ్ లేదా మోడల్ వర్బ్ అంటారు. తెలుగులో సహాయక క్రియ అని అర్థం. ఇప్పుడు యూజ్ ఇట్ టు పాజిటివ్ యూసెస్ చూద్దాం. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యూజ్ ఇట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మేము చిన్నతనంలో వైజాగ్లో ఉండేవాళ్ళం. ఇక్కడ మీరు ఈ సెంటెన్స్ గమనించారా? మేము చిన్నతనంలో వైజాగ్లో ఉండేవాళ్ళం అంటున్నారు. అంటే గతంలో అలా ఉండేవాళ్ళము అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉండడం లేదు అని అర్థం. We use it to be in Vizag in childhood. ఈ సెంటెన్స్లో we అనేది సబ్జెక్ట్, యూజ్ ఇట్ టు అనేది మోడల్ వర్బ్, be అనేది V1 అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం. ఇన్ వైజాగ్ ఇన్ చైల్డ్హుడ్ అనేది ఆబ్జెక్ట్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని. ఐ యూజ్ ఇట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె త్వరగా నిద్రపోయేది. షీ యూజ్ ఇట్ టు గో టు బెడ్ ఎర్లీ. ఇప్పుడు యూజ్ ఇట్ టు నెగిటివ్ యూసెస్ చూద్దాం. అంటే గతంలో అలా జరిగేది కాదు అని చెప్తాం. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్లో డిడ్ నాట్, ఇక్కడ డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియ. గతంలో జరిగేది కాదు అని చెప్తున్నాం కాబట్టి డిడ్కి నాట్ యాడ్ చేసాం. డిడ్ నాట్ లేదా డింట్ అంటాం. సో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ అప్లై చేస్తున్నాం కాబట్టి యూజ్ టు అని మాత్రమే అప్లై చేయాలి. మిగతా V1 ప్లస్ ఆబ్జెక్ట్ మామూలే. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. వాళ్ళు పని చేసేవారు కాదు. దే డిడ్ నాట్ యూజ్ టు వర్క్. ఆమె నాతో మాట్లాడేది కాదు. షీ డిడ్ నాట్ యూజ్ టు టాక్ టు మీ. నేను క్లాస్కి వెళ్ళేవాడిని కాదు. ఐ డిడ్ నాట్ యూజ్ టు గో టు క్లాస్. మీకు ఈ నెగిటివ్ యూసేజ్ అర్థమవుతుందా? ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ చూద్దాం. అంటే గతంలో అలా జరిగేదా అని అడుగుతాం. దీనికి స్ట్రక్చర్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డిడ్ అన్నా డిడ్ నాట్ అన్నా ఏదన్నా సరే యూజ్ టు మాత్రమే అప్లై చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. వాళ్ళు నీతో ఏమైనా చెప్పేవారా? డిడ్ దే యూజ్ టు టెల్ యూ ఎనీథింగ్? అతను ఇక్కడ పని చేసేవాడా? డిడ్ హీ యూజ్ టు వర్క్ హియర్? మీరు ఇంగ్లీష్ నేర్చుకునేవారా? డిడ్ యూ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్? ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. అంటే గతంలో అలా జరిగేది కాదా అని అడిగేటప్పుడు డింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. డిడ్ నాట్ నే డింట్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను పని చేసేవాడు కాదా? డింట్ హీ యూజ్ టు వర్క్? వాళ్ళు నిన్ను అడిగేవాళ్ళు కాదా? డింట్ దే యూజ్ టు ఆస్క్ యూ? ఆమె తెలుగులో మాట్లాడేది కాదా? డింట్ షీ యూజ్ టు స్పీక్ ఇన్ తెలుగు? ఇప్పుడు WH క్వశ్చన్ చూద్దాం. WH క్వశ్చన్ అంటే క్వశ్చన్ Wతో గానీ Hతో గానీ స్టార్ట్ అవుతుంది. అంటే వెన్, వేర్, వాట్, విచ్. సో ఇవన్నీ కూడా W క్వశ్చన్స్. హౌ, హౌ మెనీ, హౌ మచ్ ఇవన్నీ కూడా H క్వశ్చన్స్. రెండింటినీ కలిపి WH క్వశ్చన్స్ అంటారు. దీనికి స్ట్రక్చర్ WH ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె నీతో ఏం మాట్లాడేది? వాట్ డిడ్ షీ యూజ్ టు టాక్ టు యూ? ఈ సెంటెన్స్లో వాట్ అంటే ఏమిటి, ఇది W క్వశ్చన్. తర్వాత డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్, షీ అనేది సబ్జెక్ట్, యూజ్ టు అనేది మోడల్ వర్బ్, టాక్ అనేది V1 అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, టు యూ అనేది ఆబ్జెక్ట్. నువ్వు ఆఫీస్కి ఎలా వెళ్ళేవాడివి? హౌ డిడ్ యూ యూజ్ టు గో టు ఆఫీస్? మీరు హైదరాబాద్లో ఎక్కడ పని చేసేవారు? వేర్ డిడ్ యూ యూజ్ టు వర్క్ ఇన్ హైదరాబాద్? సో ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు అర్థమైందా?
మీరు నేర్చుకున్నది ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే ప్రతి స్ట్రక్చర్ మీద సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మాట్లాడడానికి కూడా ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.